వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, విద్యార్థులకు మరియు నా యొక్క సహోదరులందరికీ జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్. మిత్రులారా, తాటాకు చప్పుళ్లకు భయపడే రోజులు పోయినాయి. మనము చిన్నప్పుడే ఒక కథ చదువుకున్నాం, 4 ఎద్దుల కథ. నాకెందుకులే అని చెప్పేసి పులి దాడి చేస్తున్నప్పుడు వాటిపైన ఒక్కొక్కటిగా దాడి చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా మత ముసుగులో అదే తరహాలు జరుగుతూ ఉన్నది. అది గత 2000 సంవత్సరాల నుంచి మన మెదడులో ఆ యొక్క విషభావజాలను ఇంజెక్షన్ వేయించినారు. అది ముఖ్యంగా బీసీ మెదడులో ఇంకా కూడా అది మెదడలేదు, అది తరగడం లేదు. వాడిచ్చిన ఇంజెక్షన్కి నేటి కూడా అది పనిచేస్తూనే ఉన్నది. అది మౌర్య చక్రవర్తుల నుంచి మొదలు పెడితే నేటి కూడా వారి యొక్క అరాచకాలకు గౌతమ బుద్ధుడు కూడా బలైపోయినాడు. అంబేద్కర్ గారు భావజాలము, పూలే భావజాలము, సావిత్రిబాయి పూలే, పెరియార్ రామస్వామి మరియు మొదలైనటువంటి మహానుభావులు ఎంతోమంది చెప్పినారు. కాబట్టి మిత్రులారా, మిత్రులు చెప్పినట్టు అభంగపట్నం చూసినాం, తర్వాత బైరు నరేష్ అన్న పైన చూసినాం, కత్తి మహేష్ పైన చూసినాం, పసునూరి రవీంద్ర అన్న పైన చూసినాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన చూసినాం. నేడు కదిరి కృష్ణన్న పైన కూడా ఈ అల్లరి మోకలు చూస్తూ ఉన్నాం. వీళ్లకు కావాల్సింది ఏంటంటే, మార్కండేయ భట్టు, జస్టిస్ మార్కండేయ భట్టు చాలా క్లియర్ చెప్తారు. ఈ బీజేపీ పార్టీ అనేది దాని కింద పనిచేసిన సంస్థలు అనేటివి మిడిమిడి జ్ఞానంతో చదువును మధ్యలో వదిలేసినటువంటి వాళ్ళు, వాళ్ళకు లేనిపోని అమాయక మాటలు చెప్పినటువంటి వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో పనిచేస్తారు, ఆ సంఘాల్లో పనిచేస్తారని చెప్పేసి నేను చెప్పిన మాట కాదు, జస్టిస్ మార్కండేయ కట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి మిత్రులారా, నేరుగా పాయింట్కి వస్తే కదిరి కృష్ణన్న గురించే మాట్లాడదాం. కదిరి కృష్ణన్న గారు ఆయన సంస్కృతంలో పిహెచ్డి చేసినారు. ఓ చదువుకున్నటువంటి మేధావి. మర్రా చీకటి ప్రవీణ్ గారు, మీరు రండి సభకాడ కూర్చోండి, మీరు ఏ పిహెచ్డి చేసినారు, ఏ యూనివర్సిటీలో చేసినారో కూర్చొని డిస్కస్ చేద్దాం. ఆయన సంస్కృతం పైన, బ్రాహ్మణులు రాసినటువంటి సంస్కృతం పైన ఆయన ఏదైతే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పైన అర్థం చెప్పినాడు. మరి అర్థం ఇది కాదు, ఇది తప్పు అర్థం చెప్పేసి నువ్వు నిరూపించు. అంతేగాని హిందూ ముసుగు తొడుగుని, మత ముసుగు తొడుగుతోని ఈరోజు చిల్లరగా అడ్డగోలుగా రోడ్లపైన మాట్లాడితే అది కుదరదు. మీకంటే ఎక్కువ కూడా మేము మాట్లాడతాం, మీకంటే ఎక్కువ కూడా మాకు మాటలు వస్తాయి, రాక కాదు. మేము చట్టాలను, ఈ దేశంలో ఉన్న చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. కనుకనే మేము నిశ్శబ్దంగా ఉంటున్నాం. బాగా చేతగాదు కాదు బహుజనులకు. మీ ఇంటి చుట్టూ ఉండేటటువంటి ప్రతి వాళ్ళు మా బహుజనులే ఉన్నారు. రైతులు, కార్మికులు, కర్షకులు, మాదిగోళ్ళు, గొల్లోళ్ళు, సాకలోళ్ళు, డక్కలోళ్ళు, చిందోళ్ళు, అటుకుతుంటే బిచ్చగాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మీ ఇండ్ల చుట్టే ఉన్నారు. మా జనాభా పెద్దది. మేము దలుచుకుంటే ఇంటి నుంచి అడుగు కూడా బయట పెట్టవు బిడ్డ, ఒక్క అడుగు కూడా బయట పెట్టవు. కానీ మానవతావాదంతో ఈ దేశ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తూ ఉన్నాం, ఈ దేశ చట్టాలను గౌరవిస్తూ ఉన్నాం. అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితులు మేము లేము. కనుక మీరు అది గౌరవించుకొని మీరు చదువుకోవాలా, ఈ దేశ మూలవాద చరిత్రను చదువుకోవాలా. ఈ దేశం యొక్క సంస్కృతిని మీరు అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం మేము కూడా చేతులు ముడుచుకొని ఉన్న పరిస్థితి. చిన్న పిల్లల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే దేవుడు అనుకుంటున్న రాముని గుడిలో కూడా 8 ఏళ్ల పసిపిల్లల పైన అత్యాచారాలు జరుగుతుంటే దేవుడే కాపలేని పరిస్థితి. వారు కూడా బ్రాహ్మణులు, ఈ బ్రాహ్మణ ముఖ తెగలు, వాళ్ళపైన గొంతిప్పలే ఎందుకు మీరు? ఇక్కడ విజ్ఞానాన్ని మనసున్నటువంటి మేధావుల పైన, సామాజిక ఉద్యమకారుల పైన ఈ విధమైనటువంటి దాడులు చేయడం అనేది ఇది సరైన విధానం కాదు. కాబట్టి మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, పూలే గారి ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మనము ప్రజలందరికీ తెలియజేసిన నాడే భావజాల వ్యాప్తి జరగకుంటే మన పైన నిరంతరం దాడులు జరుగుతూ ఉంటాయి. వారు దైవభక్తి పేరు మీద, భక్తి పేరు మీద, దేవుళ్ళ పేరు మీద ప్రతి గడప గడప దొక్కుతూ ఉన్నారు. కానీ మన యొక్క భావజాలం మన ఇండ్లకు పోతలేదు. మన యొక్క చుట్టుముట్టినటువంటి సమాజానికి మన యొక్క ఆలోచన విధానం చేరవేయట్లేదు. కాబట్టి వారి యొక్క పబ్బాలు గడుపుతూ ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మనమంతా
పల్లెల్లోకి ఖచ్చితంగా వ్యాస రూపాలు కానీ సభల ద్వారా కానీ స్కూల్స్లలో వ్యాస రూపాలను కానీ ఖచ్చితంగా మన యొక్క భావజాలం విన్నాడే నిజమైనటువంటి ఆ వాక్ స్వాతంత్రం ఏముంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏమున్నాయి, మహిళల హక్కులు ఏమున్నాయి అనేది తెలుస్తాయి. కనుక దానితో పాటు రాజ్యం వారి చేతిలో ఉన్నది. ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాజ్యం వాళ్ళ చేతిలో ఉన్నది కనుకనే నేడు మన పైన ఇష్టానురాజ్యంగా మనపై దాడులు చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు, శక్తిని సంపాదించుకుంటున్నా ఉన్నారు. కాబట్టి రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా పొలిటికల్కి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో ఆ విధంగా రాజ్య నిర్మాణం చేయకుండా మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఎంత చేసినా కానీ వాడు రాజ్యంలో అసెంబ్లీలో చట్టసభల్లో వాడు ఉంటున్నాడు, వానికి అనుకూలంగా చట్టాలు నిర్ణయించుకుంటున్నాడు, మన పైన దాడులు చేస్తూ ఉన్నారు, మనం ఏ విధంగా అనుసారంలో వాళ్ళు చట్టాలు రూపొందిస్తూ ఉన్నారు. కనుక మిత్రులారా, మనమంతా నేడు కదిరి కృష్ణ అన్న గారికి కానీ మరియు ఏ సామాజిక ఉద్యమ నాయకులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారిపైన దాడికి జరిగినా దాడికి ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా మనం కాకపోతే ఈ విధమైనటువంటి దాడులకు వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. ఎందుకంటే కొద్దిగా గొప్ప ఈరోజు ఉన్నటువంటి కోమటి సమాజం అందరు కోమట్లు వ్యతిరేకం కాదు, అందరూ బాబన్లు వ్యతిరేకం కాదు, అందరు రెడ్లు వ్యతిరేకం కాదు, అందులో కూడా మానవతావాదులు ఉన్నారు. కానీ ఇలాంటి చిల్లరగాళ్ళు కొంతమంది రోడ్లపైన జమై దందాలు చేస్తూ గోవులనంటూ గోవు మాంసాలు ఇతర దేశాలకు వీళ్ళే తరలిస్తూ గోరక్షల కంటే ఏదో గోవులు వీళ్ళే పొత్తుకులు వాళ్ళు కాస్తూ గోవుల యొక్క ఆవు పేడ వాళ్ళు ఎత్తిపోస్తున్నట్టు వీళ్ళేదో చెప్పుకుంటూ నిరంతరం వీళ్ళు ఆవులను విదేశాలకు గోమాంసం తరలిస్తున్న చరిత్ర బీజేపీది ఈరోజు దేశంలోనే నెంబర్ 1, ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 స్థానంలో ఉంది. మీరందరూ కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఏమైనా దందా చేస్తూ ఉన్నారా? కాబట్టి ఈ యొక్క చీకటి దందాను కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మన యొక్క సమాజానికి ఈరోజు విద్య లేకుండా చేస్తూ ఉన్నారు, విద్య అందకుండా చేస్తూ ఉన్నారు. కనుక మిత్రులారా, వారు వేసేటటువంటి ఎత్తుగళ్లను మనం పసిగట్టకపోతే మనం చాలా నష్టపోతాం. కనుక ఇంతటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి బహుజన సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాస్కే యాదవ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తాం. వచ్చినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున అందరికీ ఉద్యమాభివందనాలతో జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్! ఖబర్దార్ కులవాదులారా, జై భీమ్! వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్!